సోదరులు లెల్లే సురేష్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు విద్యాసాగర్ గారు, లక్ష్మణ్ గారు, అదేవిధంగా ముఖ్యంగా ఇంతమందిలో ఒక మహిళా నాయకురాలు ఉన్నారు మనకి, మేరీ మారియే గారు. సభలో ఉన్న అందరికీ కామ్రేడ్స్, చాలా విస్తారంగా విస్తృతంగా పొద్దుటి నుంచి చర్చ జరుగుతున్నది. సమయం లేదు కాబట్టి ఒక 2-3 విషయాలు మాత్రమే నేను ఇక్కడ చర్చిస్తాను. ఈ సభలో మా వీసీకే పార్టీ రాష్ట్ర ట్రెజరర్ ఉన్నాడు, దానబోయిన రవి. ఆయన నాకు ఒక విషయాన్ని పదే పదే గుర్తు చేస్తూ ఉంటాడు. నువ్వు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అనా, ఇట్లా ఇనిషియేట్ వేసుకోవడము, ఈ రంగురంగుల డ్రెస్సులు వేసుకోవడం ఇట్లా కాదు, నువ్వు తెల్ల డ్రెస్ వేసుకొని కడక్గా ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎట్లా ఉంటాడో అట్లా కనపడాలి అని అంటాడు. గంజి పెట్టుకొని తెల్ల డ్రెస్ వేసుకున్న వాళ్ళు చాలా సింపుల్గా రాజకీయ నాయకులు అయిపోవచ్చు. ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గర కూడా ఎవరు మిమ్మల్ని ఆపరు. కానీ ఇంకొక ట్రెండ్ ఉంది, అంబేద్కర్ లాగా సూటు కోటు వేసుకొని నిలబడితే మనం బహుజనులకి నాయకులం అయిపోవచ్చు అని. చాలామంది అట్లా డ్రెస్సులు వేసుకొని వేదికల మీద కూడా కనిపిస్తూ ఉంటారు. కానీ మిత్రులారా, నాయకత్వం అనేది డ్రెస్సుకు సంబంధించిన సమస్య కాదు. ఆ మాటకొస్తే అసలు కాంశీరామ్ గారు మంచి డ్రెస్ వేసుకున్న రోజే లేదు. ఆయన సరిగ్గా ఈ గుండీలు కూడా పెట్టుకునేవాడు కాదు. కానీ ఈ దేశంలో ఉన్న కోట్లాది మందికి ఆయన నాయకుడు. మారోజు వీరాన్నను కూడా చూడొచ్చు మీరు. ఆయన డ్రెస్సింగ్ కూడా నాకంటే ఇంకా చాలా సింపుల్ డ్రెస్సింగ్ ఉంటుంది. కానీ ఆయన ఈ తెలుగు నేల మీద పుట్టిన ఒక గొప్ప విప్లవకారుడు. నాయకత్వానికి డ్రెస్కి సంబంధం లేదు నిజమే, కానీ అసలే సంబంధం లేదని కాదు. నాయకత్వానికి రూపురేఖలు చాలా ముఖ్యము, హైట్ కూడా చాలా ముఖ్యం. మా విద్యాసాగర్ అన్నలాగా హైట్ ఉంటే తెలంగాణలో నేను చాలా పెద్ద నాయకుడిని అయ్యేటోడిని. నాయకత్వానికి హైట్కి కూడా సంబంధం ఉంటుంది. చూడగానే ఆడు పొట్టిగున్నోడు వీడియో నాయకుడు అని అనుకుంటారు. సమాజంలో కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. నాయకుడు అంటే ఇలా ఉండాలి, రాజశేఖర్ రెడ్డి లాగా కనిపించాలి, చంద్రబాబు లాగా హైట్ ఉండాలి, ఇట్లాంటివి. అవి పాపులర్ నోషన్స్, ప్రజల అభిప్రాయాలుగా రుద్దబడ్డాయి. కానీ 100 సంవత్సరాలుగా ఈ తెలంగాణలో కావచ్చు, దేశంలో కావచ్చు, ప్రజల కోసం పనిచేస్తున్న కమ్యూనిస్టు నాయకులు, మావోయిస్టు నాయకులు ఎవరు కూడా తెల్లబట్టలు వేసుకోనో కోట్లు సూట్లు వేసుకోనో లేరు. వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తూ నాయకులు అయ్యారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో కూడా గాంధీ గారు బట్టలు లేకుండానే తిరిగారు. కానీ ఆయన గొప్ప నాయకుడు, మహాత్ముడు అయిపోయాడు దేశానికి. అందుకని అసలు నాయకత్వం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, మా సాగరన్న చెప్పినట్టుగా చాలా అంశాలు ఉన్నాయి. కానీ ఒక విషయం ముందే స్పష్టం చేస్తున్నా, మన సభల్లో జనరల్గా ఒకరు మాట్లాడిన తర్వాత ఇంకొకరు ఖండించుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. నేను ఇక్కడ ఎవరిని ఖండించదలుచుకోలేదు. నేను చెప్పేది వాళ్ళకి సపోర్టుగానే, అడిషనల్గానే చెప్తున్నాను. నాయకత్వము పాలకవర్గ స్వభావం రాని, రూలింగ్ క్లాస్ క్యారెక్టర్ రాని ఏ సమాజం నుంచి కూడా నాయకత్వం రాదు. రూలింగ్ క్లాస్ ఎవరు ఇండియాలో అని బాబాసాహెబ్ అంబేద్కర్ గాంధీ కాంగ్రెస్ అంటరాని వాళ్లకు చేసింది ఏమిటి అనే పుస్తకంలో ప్రశ్న వేసి ఆయనే దానికి సమాధానం చెప్పాడు. బ్రాహ్మణులు, బనియాలు ఇద్దరు ఈ దేశంలో పాలక వర్గాలు అని. అందువల్ల బ్రాహ్మణులు, బనియాలకి నాయకత్వ సంక్షోభము ఈ 100 సంవత్సరాల కాలంలో రాలేదు. 1885లో కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డది. అది రాహుల్ గాంధీ వరకు కూడా నాయకత్వ సంక్షోభం లేకుండా కంటిన్యూస్గా కొనసాగుతూనే ఉన్నది. 1925లో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడ్డది. ఆ పార్టీలో చాలామంది తన ప్రత్యర్థుల చేత హత్య చేయబడ్డారు, రాజ్యం చేత హత్య చేయబడ్డారు. అయినా కూడా ఆ పార్టీలకి నాయకత్వ సమస్య రాలేదు.
అదే 1925లో ఆర్ఎస్ఎస్ ఏర్పడ్డది. ఇప్పటికీ అది మోహన్ భగవత్ దాకా కొనసాగుతూనే ఉన్నది. 100 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళకి నాయకత్వ సమస్య రాలేదు, సంక్షోభం రాలేదు. కానీ అంబేద్కర్ చనిపోయిన తర్వాత దళితులకి నాయకత్వ సమస్య వచ్చింది. కాన్షీరామ్ సార్ చనిపోయిన తర్వాత మొత్తం బహుజన రాజకీయాల ఈ సంక్షోభంలో పడిపోయినాయి. ఈ సమస్య కమ్యూనిస్టులకి లేదు, సనాతన ఫాసిస్టులకి లేదు, కేవలము ఈ దళితులకి, ఇంకా పర్టికులర్గా చెప్తే ఈ బహుజన వర్గాలకే ఈ సమస్య ఎందుకు వస్తున్నది? ఎందుకు వస్తున్నదంటే మన రాజకీయాలు వ్యక్తి కేంద్రంగా నిర్మాణం కావడం మూలంగా వస్తున్నాయి. మన రాజకీయాలు నాయకత్వం కేంద్రంగా నిర్మాణం కావడం మూలంగా వస్తున్నాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ బతికినన్ని రోజులు ఆయన చుట్టూతా దళిత సమాజం పోగయింది. ఆయన చనిపోగానే ఆర్పిఐ 16 ముక్కలు అయిపోయింది. కానీ కమ్యూనిస్ట్ పార్టీ 16 ముక్కలు కాలే, ఆర్ఎస్ఎస్ 16 ముక్కలు కాలే. మాన్యవర్ కాన్షీరామ్ గారు చనిపోగానే మాయావతి గారి మీద 1000 నిందలు మోపుతూ 100 గ్రూపులు బయటికి వెళ్ళిపోయాయి. మనకే ఈ సమస్య వస్తున్నది. కారణం ఏంటంటే మనది సమిష్టి నిర్మాణం కాదు, మన రాజకీయాలు వ్యక్తి కేంద్ర నిర్మాణాలు. అసలు నిర్మాణం అన్న కాన్సెప్టే మనకి ఇంకా అర్థం కాలేదు మన రాజకీయాలకి. అందుకని మనము చాలా సింపుల్గా విడిపోతూ ఉంటాం, సింపుల్గా అంతమవుతూ ఉంటాం. అందుకని సిద్ధాంత ప్రాతిపదికన సమిష్టిగా ఒక పార్టీ నిర్మాణం అయితే తప్ప ఈ నాయకత్వ సంక్షోభంలోంచి మనం బయటపడలేము. ఇది ఒక అంశంగా నేను చెప్పదలుచుకున్నాను. ఆంధ్రాలో పవన్ కళ్యాణ్కి నడక రాదు, నవ్వు రాదు, నటన రాదు. కానీ ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. ఎందుకంటే అక్కడున్న కాపు సామాజిక వర్గము పాలకవర్గ స్వభావాన్ని పొందింది. తెలంగాణలో రెడ్లు వెలమల తర్వాత 300 కాపులు అధికారం కోసం పోటీ పడుతున్నారు. బండి సంజయ్, అరవింద్, తీన్మారు మల్లన్న వీళ్ళంతా కలిసి తెలంగాణలో అధికారం కావాలని రెడ్లు వెలమలతో పోరాటం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి రూలింగ్ క్లాస్ క్యారెక్టర్ వచ్చింది. ఈ 100 సంవత్సరాల్లో దళితులకి రూలింగ్ క్లాస్ క్యారెక్టర్ రాలేదు. అందుకే దళితులకి ఈ సమస్య ఉన్నది. జనాభా ఎక్కువ ఉన్నంత మాత్రాన అధికారంలోకి వస్తాం అనుకుంటున్నారు, సాధ్యం కాదు. జనాభా ఎక్కువ ఉన్నంత మాత్రాన, ఉద్యోగులు ఎక్కువ ఉన్నంత మాత్రాన, సంపన్నులు ఎక్కువ ఉన్నంత మాత్రాన ఒక వర్గము రూలింగ్ క్లాస్గా మారదు, అధికారంలోకి రాలేదు. దానికి ఆ పొలిటికల్ క్యారెక్టర్ రావాలి, దానికి ఆ రూలింగ్ క్లాస్ నేచర్ రావాలి. ఈ మాలమాదిగలకి ఆ రూలింగ్ క్లాస్ నేచర్ రాలేదు. అది వస్తే తప్ప మనం ఇక్కడ అధికారంలోకి రాము. జనాభా ఉన్నంత మాత్రాన మనం అధికారంలోకి రాలేము. ఈ విషయాన్ని కూడా మనం గమనించి రూలింగ్ క్లాస్ క్యారెక్టర్ మనకి రావడానికి ఏమేమి కావాలనో వాటిని అన్వేషించి వాటిని మనము అడాప్ట్ చేసుకొని వాటిని నిర్మించుకునే బాధ్యత మన మీద ఉన్నది. ఆ దిశగా మనం అందరం ప్రయత్నం చేయాలి. ఇక సురేష్ అన్న ఒక అద్భుతమైన ప్రతిపాదన చేశారు. సపరేట్ ఎలక్టోరేట్ గురించి పనిచేయాల్సిన అవసరం ఉన్నది, ప్రత్యేక నియోజకవర్గాల గురించి. కౌలాలంపూర్లో బీఎస్పీ అధికారంలోకి వచ్చిన తర్వాత 95 తర్వాత కౌలాలంపూర్కి వెళ్ళారు మాన్యవర్ కాన్షీరామ్ గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సపరేట్ ఎలక్టోరేట్స్ కావాలని కోరుకున్నారు. మీరు ఆ ఎజెండా కోసం పనిచేస్తే బాగుంటుంది కదా అని కొంతమంది కాన్షీరామ్ గారికి సలహా ఇచ్చారు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, అంత గొప్ప మహానుభావుడు అంబేద్కర్కే సాధ్యం కాలేదు సపరేట్ ఎలక్టోరేట్ని సాధించటం, నా వల్ల ఏమవుతుంది, నాకు చేతనైందల్లా ఈ బహుజన వర్గాలకి అధికారాన్ని అందించటమే అని అన్నాడు. సపరేట్ ఎలక్టోరేట్ని సాధించటము నిజంగా దళితులకి సాధ్యమయ్యే పనేనా? ఒకటి. సపరేట్ ఎలక్టోరేట్ అనేది ఇప్పుడు ఉనికిలో ఉన్నదా లేదా? ఉన్నది. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అన్నీ కూడా సపరేట్ ఎలక్టోరేట్సే. అవే కాకుండా రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారంగా
300 జనాభా ఉన్న ప్రతి తండాని గ్రామ పంచాయతీగా చేసి ఒక అన్డిక్లేర్డ్ సపరేట్ ఎలక్టోరేట్ని క్రియేట్ చేసింది. అదేవిధంగా మారోజు వీరన్న మావాడలో మా రాజ్యం అనే నినాదాన్ని ఇచ్చారు. నేను దాన్ని మరింత స్పెసిఫై చేస్తూ ప్రతి ఎస్సీ కాలనీని గ్రామ పంచాయతీ చేయాలనే ఒక మూమెంట్ని మేము స్టార్ట్ చేయడం జరిగింది ద్రవిడ బహుజన సమితి ఆధ్వర్యంలో. అది వీసీకే ఆధ్వర్యంలో కూడా కొనసాగుతూ ఉన్నది. అంటే ఎస్సీ కాలనీలని గ్రామ పంచాయతీలుగా చేస్తే తప్ప గ్రామ సామాజిక వ్యవస్థ రీఆర్గనైజ్ కాదు. దేశంలో ఉన్న లేదా తెలంగాణలో ఉన్న రాజకీయాలన్నీ దళితుల కేంద్రంగానే జరుగుతున్నాయి మిత్రులారా. ఒక గ్రామంలో ఒక మాలనో ఒక మాదిగనో ఉంటే అతడు అంబేద్కర్ పూలే రాజ్యాధికారం అని మాట్లాడడం మొదలుపెట్టగానే ఆ వ్యక్తిని టార్గెట్ చేస్తూ ఊరంతా రాజకీయం చేస్తాడు. అసలు ఊరి యొక్క ప్రధానమైన ఆశయం ఏమిటో తెలుసా? అది హైదరాబాదును పరిపాలించడమో ఢిల్లీ కోటను పరిపాలించడమో కాదు. ఊర్లో ఉన్న ఎస్సీ కాలనీని పరిపాలించడమే ఊరి యొక్క లక్ష్యం. అది బీసీలైనా ఎస్సీలైనా బీసీలైనా రెడ్లైనా వెలుమలైనా వాళ్ళ లక్ష్యము ఆ మాలపల్లెని మాదిగవాడని పరిపాలించడమే. అందుకని ఆ ఎస్సీ కాలనీని బూచిగా చూపించి బీసీలను ఆర్గనైజ్ చేస్తారు. ఆ ఎస్సీ కాలనీని బూచిగా చూపించి ఇతర వర్గాల్ని ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. అదే ఎస్సీ కాలనీని ఎప్పుడైతే మనము ఇండిపెండెంట్ గ్రామ పంచాయతీగా మారుస్తామో ఈ బీసీలు ఆటోమేటిక్గా వాళ్ళకి ప్రత్యేకంగా ఒక గ్రామ పంచాయతీ ఏర్పడుతుంది. బీసీల ప్రాతినిధ్యం పెరుగుతుంది. బీసీలకి అసలైన శత్రువు ఎవరో అర్థమవుతుంది. ఎందుకంటే ఈ బీసీలే ఎస్సీల మీద దాడులు చేస్తున్నారు తెలంగాణలో ఆంధ్రాలో. ఎవరి కోసము? అగ్రవర్ణాల కోసము ఈ బీసీలు ఎస్సీల మీద దాడులు చేస్తుంటారు. అదే గ్రామ పంచాయతీ సపరేట్ అయిందనుకోండి, అసలైన తగాదా బీసీలకి అగ్రవర్ణాలకి స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఎవరు నిజమైన పాలకులో ఈ ప్రజలు అర్థం చేసుకొని ఎస్సీ ఎస్టీ బీసీల మధ్యన ఒక ఐక్యత రావడానికి కారణమవుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే దళితులది సాంఘిక సంఘ సంస్కరణ సమస్యనా రాజకీయ సమస్యనా అని. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడంటే దళితులది సంఘ సంస్కరణ సమస్య కాదు, అది రాజకీయ సమస్య. కాబట్టి రాజకీయ హక్కుల ద్వారానే ఆ సమస్య పరిష్కారం అవుతుంది అన్నాడు. అందుకే ఆయన ప్రత్యేక నియోజకవర్గాలు అడిగాడు, సాధించాడు కూడా. కాబట్టి మిత్రులారా, మనది సంఘ సంస్కరణ ఉద్యమం కాదు, మనది రాజకీయ ఉద్యమం. అది ఒక రెవల్యూషనరీ ఉద్యమం. ఆ రెవల్యూషనరీ మార్పు గ్రామ పంచాయతీ వ్యవస్థలో మార్పు వస్తే తప్ప సాధ్యం కాదు. కాబట్టి ఆ దిశగా పనిచేయడానికి మనం సిద్ధపడాలి. వీసీకే ప్రత్యేక గ్రామ పంచాయతీల కోసం పనిచేస్తున్నది. ఆ విషయాన్ని కూడా మీరందరూ గమనించాలని కోరుతా ఉన్నాను. ఆఖరిగా ఒక మాట చెప్పి ముగిస్తున్నా. దళితులు మైనారిటీలా కాదా అనే అంశమే 1942 నుంచి 1946 వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళతో జరిపిన కరస్పాండెన్స్ యొక్క సారాంశం. 1932 కమ్యూనల్ అవార్డు ప్రకారంగా దళితులు మైనారిటీలు. 1946లో లార్డ్ వావెల్ అధికారికంగా చేసిన ప్రకటన ప్రకారంగా దళితులు మైనారిటీలు. మైనారిటీ హోదా ప్రకారంగానే దళితులకి విద్యా ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్లు వచ్చాయి. హిందూ మతంలో వాళ్ళు అనుభవించిన వివక్ష పీడనకి కంపెన్సేషన్గా రాలేదు. దట్ ఈస్ ఎ రాంగ్ ఇంటర్ప్రిటేషన్. దళితులు మైనారిటీలు అన్న రామ్సే మెక్డొనాల్డ్ అవార్డు ప్రకారంగానే విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో దళితులకి రిజర్వేషన్స్ వచ్చాయి. అయితే ఈ మైనారిటీలని మెజారిటీగా చేయడం ఎలా అన్న ఒక పొలిటికల్ ఇంజనీరింగ్లో భాగంగానే కాన్షీరామ్ గారు బహుజనవాదం అనేదాన్ని తీసుకొచ్చారు. అందువల్ల దళితుల యొక్క ఫండమెంటల్ ప్రోగ్రామ్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే దళిత పంచాయతీతో స్టార్ట్ అయ్యి బహుజన రాజ్యాధికారంతో ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ. జై భీమ్.